హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శ్రీ పల్లవి బొటిక్ అండ్ సర్వీస్ సెంటర్ నుంచి. నైట్ అయితే 11:30 అవుతుందండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నానని చెప్పాను ఆల్రెడీ. నిజంగా ఒక్కొక్కసారి అయితే ఎందుకు వచ్చింది లైఫ్ అబ్బా ఇది అనిపిస్తుంది. అంత బోరింగ్గా ఉంటుందండి. ఎందుకంటే ఇంత స్ట్రైన్ అవ్వలేకపోతున్నాం, అలాగని ఊరినే ఉండలేకపోతున్నాం. అలా ఉంటుంది అన్నమాట. చెయ్యక తప్పదు. దేనికి చెయ్యాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలా ఉంటుందండి లైఫ్. ఎందుకు చేస్తున్నామో అర్థం కాదు ఒక్కొక్కసారి. వర్క్ రెస్ట్లెస్ లైఫ్ అండి. మానేద్దాము, హ్యాపీగా ఉందాం అనిపిస్తుంది నిజంగా. చూడండి, మిషన్ కూడా ఇవాళ కరెక్ట్గా రావట్లా, సతాయిస్తుంది. థ్రెడ్ ఫాల్టో తెలియదు, మిషన్ ఫాల్టో తెలియదు. టైట్ వచ్చేస్తుంది అన్నమాట ఫుల్. అలాగని ఎక్కువ లూజ్ పెడితే ముడత వస్తుంది. చూస్తున్నారా, ఇలా మిషన్స్ కూడా సతాయిస్తాయి. థ్రెడ్ ఫాల్ట్ అనుకుంటాండి. కొన్ని సేమ్ కంపెనీలు ఉంటాయి కానీ చాలా సతాయిస్తాయండి. ఎంత సన్నగా వచ్చింది చూడండి థ్రెడ్. కనిపిస్తుందా మీకు? ఎంత థిన్గా మన హెయిర్ ఉంటుంది కదా, అంత థిన్గా అయితే వచ్చిందనమాట. ఇలాంటి థ్రెడ్స్ ఏముందండి, ఒక్క లైన్ కుట్టే లోపల కట్ అవుతూ ఉంటాయి. ఈ బ్లౌజ్కి మ్యాచింగ్ థ్రెడ్ కూడా లేదు. రేపు మార్నింగ్ ఇచ్చేయాలి, అందుకనే ఈ థ్రెడ్తో కుస్తీ పడతాం. నిజంగా అండి, కొంతమంది కస్టమర్స్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తాం కదా. మొన్న ఈ మధ్య ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశారండి, ఆర్గంజా శారీది. ఆ కస్టమరు బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారనమాట. బాడీ మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ మనం ఇచ్చిన సజెషన్స్ అయితే తీసుకోవాలండి. లెంత్ తక్కువ అవుతుందండి, బ్లౌజు లెంత్ పెట్టుకోండి అంటే, అబ్బా వద్దు నేను ఇంతకు మించి లెంత్ తొడగను అన్నారండి. తీరా స్టిచ్చింగ్ చేసి థ్రెడ్ పైపింగ్ చేసి అన్నీ ఇస్తే వేసుకుని చూసి ఎంత షార్ట్ వచ్చేసింది బ్లౌజ్. ఇది నా మెజర్మెంట్ కాదు, మీరు తప్పు తీసుకున్నారని వాదులాట. నిజంగా చచ్చి చెడి కుట్టేది ఒకటి, మళ్ళీ ఆ బ్లౌజ్ మొత్తం ఇప్పి రిపేర్ చేయాల్సి వస్తుందండి. అడ్జస్ట్ చేసిస్తానన్న తప్పుకి నెక్క దగ్గర నుంచి అన్నీ చెయ్యండి అని చెప్పారు. మళ్ళీ ఏమన్నా ప్రైజ్ ఎక్కువ ఇస్తారా? చచ్చినా ఇవ్వరండి. మీరు చేసిన మిస్టేక్ కదా అంటారు. మనం చెప్పినప్పుడు అర్థము చేసుకోరు వాళ్ళు. చెప్తే వినాలి కదండి. టైలర్స్ చెప్తే మాకంటూ కొంచెం తెలుస్తుంది కదా, మాత్రం నాలెడ్జ్ ఉంటుంది కదా. ఎంతకు మించి 1 ఇంచు లెంత్ అయినా 1/2 ఇంచు లెంత్ అయినా నేను వేసుకున్న బ్లౌజులన్నీ ఇలాగే ఉంటాయి అని చెప్పారు. ఫస్ట్ టైం ఇచ్చారనమాట. సర్లే అని స్టిచ్ చేశాను. ఇలా అయితే అయిందండి. కొన్నిసార్లు అలాంటి ట్రబుల్స్ కూడా వస్తాయి. మళ్ళీ ఆ బ్లౌజ్ మొత్తం ఇప్పి రీస్టిచ్ అయితే చేయాలండి. ఇప్పి అలా పెట్టేశాను. ఇంకో మేడం అయితే తెలుసా అండి, కట్ వర్క్ చేయించుకున్నారు. నెక్ డీప్ ఎక్కువ అయిందని మళ్ళీ డబల్ కట్ వర్క్ చెప్పారు. ఎక్స్ట్రా అమౌంట్ అడిగితే నేను ఆల్రెడీ అమౌంట్ ఇచ్చేసాను కదా, మళ్ళీ ఎందుకు ఇస్తాను? ఇలా ఉంటుందండి కస్టమర్స్తో. కష్టానికి విలువ లేదండి టైలరింగ్లో. కష్టంకి నిజంగా అంటే విలువ లేదు. కష్టపడతాం ఒకటే కనిపిస్తుంది. మీ మిస్టేక్ కదా అంటే అది ఎలా అవుతుందండి? మా మిస్టేక్ అయితే మేము సరి చేస్తాం కదా. మా మిస్టేక్ కానప్పుడు మేము ఎందుకు సరి చేయాలి? మనం చెప్పినప్పుడు వినాలి కదా. అది నా పాలసీ. అవునా కదండి? చూడండి థ్రెడ్ ఎంత తీసుకిస్తుందో ఇది. దీనికి కనీసం మ్యాచింగ్ కూడా లేదన్నమాట. వీడియో అయితే లెంతీ అయిపోతుందండి, కట్ చేస్తాం. క్లాత్ ప్రాబ్లమా, థ్రెడ్ ప్రాబ్లమా అర్థమే కావట్లేదు నాకు.